సింగనమల నియోజకవర్గంలో భూ ఆక్రమాలకు హద్దే లేకుండా పోతోంది. ఏకంగా మాజీ సైనికుల భూములను కూడా కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. సిఆర్పీఎఫ్ జవానుగా జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న అనంతపురం జిల్లా ఆత్మకూరుకు చెందిన రవికి తండ్రి నుంచి సంక్రమించిన వ్యవసాయ భూమి ఉంది. అయితే ఈ భూమిపై కొంతమంది నాయకుల కన్ను పడింది. బొమ్మన కుమారుడు రామాంజనేయులు రెవెన్యూ అధికారుల అండదండలతో భూమి ఆక్రమించాడు. ఇదేంటండని ప్రశ్నించిన తనని చంపుతానంటూ బెదిరిస్తున్నట్లు సిఆర్పీఎఫ్ జవాన్ రవి కన్నీటి పర్యంతమయ్యారు. 1993వ సంవత్సరం నుండి తమ తండ్రి మండలంలోని రెడ్డిపల్లి పొలంలో రేకులకుంట గ్రామ పరిధిలో 4.48 ఎకరాల వ్యవసాయ భూమి సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. అయితే రాజకీయ అండదండలు ఉన్న బొమ్మన కుమారుడు రామాంజనేయులు రెవెన్యూ అధికారులకు డబ్బులు వెదజల్లి దౌర్జన్యంగా భూమి ఆక్రమించడమే కాకుండా అక్రమంగా డాక్యుమెంట్లు సృష్టించినట్లు సిఆర్పీఎఫ్ జవాన్ రవి ఆరోపించారు. భూమి తమదేనంటూ న్యాయస్థానం తమకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ రెవెన్యూ అధికారులు న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ రామాంజనేయులకు అనుకూలంగా 5-6 సార్లు రికార్డులు తారుమారు చేస్తూ భూమికి చెందిన పత్రాలు రామాంజనేయులు అనుకూలంగా పత్రాలు సృష్టించి తమకు తీరని అన్యాయం చేస్తున్నారని సిఆర్పీఎఫ్ జవాన్ రవి ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు రాష్ట్ర హోంమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినా తనకు న్యాయం జరగలేదన్నారు. సిఆర్పీఎఫ్ జవాన్ రవి వారి కుటుంబ సమేతంగా మీడియా ముందు తమకు జరిగిన అన్యాయంపై వారు కన్నీటి పర్యంతమయ్యారు. నా పేరు బాలారవి. నేను సిఆర్పీఎఫ్ జవాన్. నేను ప్రస్తుతము జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్నా. అయితే ఇక్కడికి రావడానికి కారణం మా నాన్నకి 93లో డీపట్టా ఇవ్వడం జరిగింది. రెడ్డిపల్లి గ్రామము, కుక్కరసముద్ర మండలం, అనంతపురం జిల్లా. అయితే ఆ భూమిని మా మేనమామైన గౌని బొమ్మన్న కబ్జా చేశాడు. ఈ విషయమై 2023 నుంచి అంతకుముందు స్పందనలో, తర్వాత ప్రజావేదికలో ఎక్కడిచ్చినా నాకు న్యాయం జరగట్లేదు. న్యాయం జరగని కారణంతో ఈరోజు నేను మీడియా ద్వారా తెలియజేయాలని, ఇది పోలని చోటు పోతుందని నేను ఇంటర్వ్యూ ఇస్తున్నా. దీనికి సంబంధించి మొత్తం మా దగ్గర డాక్యుమెంట్స్ పెట్టిన ఎంఆర్ఓ, బిఆర్ఓ వాటిని పక్కన పెట్టి ఇప్పుడు అంటాడు ఈ భూమి వదిలిపెట్టేసేయి, తర్వాత వేరే భూమి 3 ఎకరాలు ఇస్తానని ఎంఆర్ఓ చెప్తున్నాడు. ఇంతకుముందు పోయినప్పుడు ఈ భూమి వదిలిపెట్టేసి వేరే భూమి ఇస్తారంట, తీసుకొని ఇది టైంపాస్ చేస్తున్నాడు. ఇట్లా జూన్ 2025 జూలై నుంచి ఇప్పటి వరకు 1 ఇయర్ నుంచి ఆయన టైంపాస్ చేస్తున్నాడు. నాకు న్యాయం జరగలేదు. అందుకోసమే నేను ఈ మీడియా సమక్షంలోకి వచ్చా. ఆయన దగ్గర నేను 2023లో నేను ఫస్ట్ జనవరిలో ఇస్తే దానికి మేము అతనికి 10 సంవత్సరాల నుంచి అన్యాయకరం చేశానని రిపోర్ట్ ఇచ్చాడు. తర్వాత జూన్లో మేము ఇచ్చాము రిపోర్ట్. తర్వాత దాన్ని ఇస్తే అతను మీరు ఈ విషయం కోర్టులో ఉండడం వల్ల దీనికి ఎటువంటి చర్యలు తీసుకోమని ఇచ్చినాడు. తర్వాత ఆయన జూలైలో ఇస్తే బొమ్మన్న అతను సాగులో ఉన్నాడని ఎండోర్స్మెంట్ రిపోర్ట్ అతనికి అనుకూలంగా ఇచ్చాడు. మాకైతే కోర్టులో ఉందని ఇచ్చాడు. తర్వాత అతనికి మా ఇచ్చిన నెల తర్వాత ఇస్తే అతనికి సాగులో ఉన్నాడు, సాగు చేస్తున్నాడు అని ఆయనకు అనుకూలంగా రిపోర్ట్ ఇస్తున్నాడు. 2022 నుంచి ఇప్పటి వరకు ఒకే బిఆర్ఓ ప్రతిసారి ప్రతి రిపోర్ట్ వేరువేరుగా రాస్తున్నాడు. 2000 జనవరిలో రిపోర్ట్ వేరే ఒక రకంగా, తర్వాత జూన్లో ఇస్తే ఒక రకంగా రిపోర్టు, తర్వాత అతను జూలైలో ఇస్తే అతనికి ఒక రకంగా రిపోర్టు, తర్వాత 2025లో ఇస్తే దానికి ఒక రకంగా, తర్వాత 26లో ఇస్తే ఒక రకంగా రిపోర్టు. ఇప్పటి వరకు ఏ రిపోర్ట్కి ఏ సంబంధం లేదు. అంటే మార్చి వేరుగా రాస్తున్నాడు. ఇప్పుడు ఇది కానీ భూమి కానీ రీసర్వేలో ఏ ప్లేస్లో అయితే మేము ఉండాలో భూమి, ఆ ప్లేస్ నుంచి పక్క తీసి బొమ్మల మీద సేమ్ సర్వే నెంబర్ మీద 216/7 ఆయనకి సేమ్ అదే సర్వే నెంబర్లో 2 ఎకరాల 60 సెంట్లో గవర్నమెంట్ భూమి ఉంది. ఆ భూమిని తెచ్చి మా భూమిలో నుంచి మమ్మల్ని తీసి పక్కన పెట్టి వేరే ప్లేస్లో పెట్టి అతన్ని తెచ్చి మా ప్లేస్లో భూమిలో పెట్టినాడు. అది పోయి అడిగితే అతను అంటాడు నాకు తెలియదు, ఇది సర్వే వాళ్ళు చేసినారు, సర్వే వాళ్ళతో కనుక్కుంటానని సర్వే వాళ్ళ మీద చూస్తున్నాడు. ఆయన కోర్టులో జరుగుతుంది. 2023లో మాకు జూన్లో కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. 4 సంవత్సరాలు అయింది ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినా కానీ
మేము పోయినప్పుడు ప్రతిసారి మా మీద భౌతిక దాడికి దిగుతున్నాడు. బొమ్మన్న కొడుకు, బొమ్మన్న భార్య, బొమ్మన్న కూడలు. ఆల్రెడీ కేసు కానీ ఫైల్ అయింది సార్. ఎఫ్ఐఆర్ కేసు కానీ ఫైల్ అయింది, ఎఫ్ఐఆర్ కాపీ కానీ ఉంది మా దగ్గర. కలెక్టర్కి ఇంత ముందు 2025లో 23లో కలెక్టర్ సార్కి ఇచ్చిన స్పందనాలు, టోటల్ స్పందనాలు ఇచ్చినట్టు 23లో జనవరిలో ఇచ్చినాం, తర్వాత జూన్లో ఇచ్చినాం, తర్వాత అక్టోబర్లో ఇచ్చినాం, తర్వాత 2024లో నా హెల్త్ ప్రాబ్లం వల్ల నేను లేక ఆ సంవత్సరం మా నాయన యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది. ఆ విషయంలో ఆ సంవత్సరం ఏమీ పోయలేకున్నాం. తర్వాత 2025 నుంచి అక్టోబర్లో ఇచ్చినాం, 2026 జనవరిలో ఇచ్చినా మాకు న్యాయం జరగని పక్షంలో మేము మీడియా ముందుకు రావడం జరిగింది. ఇతన్న మా సమస్య తీరుతుంది, చేరవలసిన చోటుకి విషయం చేరుతుందని మీడియా మీదకి రావడం జరిగింది. శ్రీధర్ ఎంఆర్ఓ గారు నిన్ను పోతే అంటున్నాడు ఆ భూమి వదిలిపెట్టేసింది, అతను 3 ఎకరాలు ఇస్తానని చెప్తున్నాడు, మీరు భూమి వదిలిపెట్టామని అతను చెప్తున్నాడు ఎంఆర్ఓ గారు. మేమైతే మా భూమి మాకు కావాలా, ఇతరుల భూమి మాకు అవసరం లేదు. ఏదైతే మాకు ప్రభుత్వం ఇచ్చిందో మా నాన్నకి, ఆ ప్రభుత్వ భూమే మాకు కావాలి, ఇతరుల భూమి మాకు అవసరం లేదు. మా హక్కు కోసం మేము పోరాడుతున్నాం. 4 years అయింది సార్. జగన్ 4 ఎకరాల బాగా ప్రాణం గడిపోయింది సార్. మా నాన్న ప్రాణం గడిపోయింది. ఎవరికి చెప్పుకోలేదు, ఒక జవాబు 4 సంవత్సరాలు చెప్తూనే ఉంటారు, ఎవరికి చెప్పుకోవాలా. అతనికి రాజకీయ కూడా అతనికి సపోర్ట్ చేస్తున్నారు ఎంఆర్ఓ గారు. మాకెవరు దిక్కు, ఏ రాజకీయ నాయకులు లేదనే కదా మాకు. ఎవరు సార్ న్యాయం చేసేది? ఒక జగన్ 4 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాడు. ఎక్కడికి పోలు చెప్పొచ్చారు? విజయవాడ పోయి సీఎం ఆఫీస్ ఇస్తున్నాం, కలెక్టర్ ఆఫీస్ ఇస్తున్నాం, ఆర్డీఓకి ఇస్తున్నాం, ఇంకెక్కడ పోలు సార్? ఇది ఈ విషయానికి సంబంధించి ప్రతి డిపార్ట్మెంట్, రెవెన్యూ మినిస్టర్, లోకేష్, ఇంకెవరికి సార్ రిపోర్ట్లు? ఇంకెప్పుడు నాకు న్యాయం జరిగేది? 4 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నామే. దీనివల్ల మన ఆయన ప్రాణం పోయింది, మన ఆయన లేకుండా పోయింది మా మధ్యలో. ఈ భూమి కోసమే కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ 4 సంవత్సరాల నుంచి ఇంజక్షన్ ఆర్డర్ ఉండే మా భూమిలోకి పోలేకపోతున్నాం. మాకు ఎప్పుడు న్యాయం జరిగేది? రాజకీయ నాయకులు సార్, వాళ్ళు సాంబశివరెడ్డి అనుచరుడు. అతను ఇది చూడండి సార్, అతను రీకౌంట్ వేసిండేది, అతనికి ఏ డాక్యుమెంట్స్ లేదు. ఓన్లీ ఏదైతే విఆర్ఓ గారు, ఇంతకుముందు విఆర్ఓ శ్రీనివాసరెడ్డి, ఎంఆర్ఓ రమాదేవి మేడం ఇచ్చిన రిపోర్ట్ తప్ప ఏ డాక్యుమెంట్స్ లేదు. ఆయన కోర్టులో రీకౌంట్ వేసిండేది. ఇది ఇవి మావి. 2023 జూలైలో మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది కోర్టు. ఇప్పటి వరకు కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా కానీ మా భూమిలో పోలేకపోతున్నాం మేము. సాగర్ అతనే పోనీట్లేదు, 4 years నుంచి పోనీట్లేదు, ఆయనే ఉన్నాడు. రీసెంట్గా నిన్నగానే కలెక్టర్ సార్కి ఇచ్చేసిన అర్జీ, నిన్నగానే రీసెంట్గా 2 రోజుల క్రితం. అయితే ఇదే సర్వే నెంబర్లో 219 లెటర్ నెంబర్ 3, అంటే మా తాత, మా నాన్న, మా అమ్మ తండ్రి గారికి 1978లో ఇవ్వడం జరిగింది. ఆ భూమి మా తాత చనిపోయే ముందు మా నాన్న పేరు పెట్టిపోయినాడు. ఈ విషయం మాకు తెలియదు. 2017లో మా నాన్న పేరు నుంచి మా నాన్న అనుమతి లేకనే, మా నాన్న సంతకాలు లేకనే ఇతరుల పేరుగా ఎక్కింది. వాళ్ళు
పిత్రాజిత్తుకి వచ్చిందని వాళ్ళు రికార్డులో పెట్టడం జరిగింది. నాకు ఈ ప్రెస్ మీట్కి రావడము, ఇలాగనే చేరవలసిన చోటు చోరీ మాకు న్యాయం జరుగుతుందని ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నా కొడుకు నా గాళ్ళని కొట్టి 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 పనులన్నీ తలకాయ ఎంత పలుకొట్టినాడు, పై ఎంత పలుకొట్టినాడు, నడువులన్నీ ఇరుకొట్టినాడు. కూర్చోలేను లేలేను, అన్నం తినకు కూడా లేదు చూస్తారు. అన్నం కూడా తినలేకపోకుండా ఉన్నాను. నా బిడ్డకే కావాల ఆ భూమి. ఆయన లేకుంటే నన్ను కూర్చొచ్చు. ఎప్పుడప్పుడు కన్ను పోయి కూర్చున్నాను, ఎత్తుకోవాలో అని చూపెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు నన్ను ఎత్తుకోవాలని సగలేవుంటే రాయిపోయి చెప్తున్నాడు.